కూడా ఇంకొక ఛాన్స్ ఇద్దామని చూసాను, నేను మాట్లాడాను. ఆ మాట్లాడిన దాన్ని కూడా ఛాన్స్ తీసుకొని అతను మీ అమ్మాయి నాతో మాట్లాడింది అంటే నేను ఏమైనా పరాయాడితో పక్కిన లైఫ్ నని తిట్టారు వాళ్ళందరూ. అయిపోయింది. వాళ్ళ మదర్ని ఫాదర్ని ఆ రోజు ఒక క్వశ్చన్ అడిగాను నేను. మీ అమ్మాయిని 6 సంవత్సరాలు కాపురం లేకుండా ఉన్నదన్న విషయం మాకు చెప్పలే, అది దాచి పెళ్లి చేశారు. మరి మీ అమ్మాయిని ఎందుకు 6 సంవత్సరాలు ఇంట్లో ఉంచుకున్నారు? మీ అల్లుడంటే నమ్మకం లేక ఉంచుకున్నారు. ఈ రోజు నా పేరెంట్స్ ఎట్లా పంపిస్తారు? దేనికి పంపిస్తారు? నిన్న నుంచి కూడా ఒక స్పెసిఫిక్ అలిగేషన్ పెడతా ఉన్నాను. అమ్మాయికి చెడు అలవాట్లు ఉన్న విషయం మాకు తెలియదు. వాటికి సంబంధించిన ఆధారాలు కూడా కొన్ని జీ తెలుగు పంపారు. ఆ క్లిప్ కూడా మనం కొద్దిసేపట్లో చూద్దాము. క్లిప్ కూడా మనం ఆల్రెడీ కొంత వల్గారిటీ లాంగ్వేజ్ ఉంది కాబట్టి కొంత బాధ్యతగా అన్ఫిల్టీ లాంగ్వేజ్ అంతా కట్ చేస్తున్నాము. ఆ క్లిప్ కూడా మా దగ్గర రెడీగా ఉంది. మీరు నిజంగా ఈ చెడు అలవాట్లు ఉన్నాయా లేవా అనే దాని మీద క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది ఐశ్వర్య. ఎందుకంటే ఇది మీ వ్యక్తిగత విషయమే, దీంట్లో ఎవరు కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఇష్యూ అంతా కూడా పబ్లిక్ లోకి వచ్చింది. ఇప్పుడు అమ్మాయి చెడు అలవాట్లు ఉంది, చెడు అలవాట్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో తిరుగుతుంది, వేరే వ్యక్తితో రెడ్ హ్యాండ్ గా ఉన్నప్పుడు నేను చూశాను, నా ముందే డోర్ పెట్టుకుని లోపలికి పోయింది. ఒకసారి పీసీఆర్ ఆ క్లిప్ నెంబర్ 1 ప్లే చేయండి. ఐశ్వర్య చూస్తుంది ఒకసారి ఆ క్లిప్ లో తను ఎలా బిహేవ్ చేసింది అనేది. అదే మీరు తాగి వెనక బీర్ బాటిల్స్ ఉన్నాయి, ఏది మరి కనిపించలేదు ఉన్నాయి అని స్పెషల్ గా క్లిప్ పంపాడు. ఇది అమ్మాయి క్యారెక్టర్ అని చెప్పి. దీని మీద ఏం చెప్తారు మీరు? నాకు కొన్ని రోజులుగా నాకు అప్పటికే హెల్త్ బాగాలేదు. ఈ ఇష్యూ మాకు ఎప్పటి నుంచో రన్ అవుతుంది. ఈ ఇష్యూ ఎప్పటి నుంచో రన్ అవుతుంటుంటే మేమిద్దరం పర్సనల్ గా తీసుకున్న వీడియోస్, ఆడియోస్ ప్రతి అబ్బాయితో షేర్ చేసుకోవడం, ప్రతి అబ్బాయిలతో మేం ఫిజికల్ గా అంటే ఒక 4 గోడల మధ్యన వైఫ్ అండ్ హస్బెండ్ కి మధ్యన ఏం జరిగినా కూడా 4వ పర్సన్ కి తెలియకూడదు, 3వ పర్సన్ కి 2వ పర్సన్ కూడా తెలియకూడదు. అది ఆ విషయం కూడా వాళ్ళ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవడం, మాట్లాడడం, ఇవన్నీ చేయడం. దాంట్లో ఎక్కడ నా టీవీ ఉంది అది ఉంది తప్పితే ఎక్కడ ఏముంది? ఇదే వీడియోని మొత్తం సోషల్ మీడియా ప్రపంచానికి ఇచ్చి అమ్మాయి క్యారెక్టర్ ఇది, ఇలాంటి అమ్మాయితో నేను ఎలా సంసారం చేయాలి అంటున్నాడు. నా షూటింగ్ బ్యాగ్స్ లెఫ్ట్ లో ఉన్నాయి, టీవీ ఉంది, అక్కడ క్లాత్ ఉంది, నా కాళ్ళు ఉన్నాయి. అసలు నేను పర్సనల్ గా ఉన్న వీడియో అది, నేను నైటీలో ఉన్నా, అది ఎలాగా అతను లీక్ చేస్తాడు వితౌట్ మై పర్మిషన్? మేము ఎప్పుడైతే ఇతన్ని వద్దు అని చెప్పామో మాకు ఈ మ్యాచ్ అయిపోయింది, ఇంకా నీతో సంబంధం అయిపోయింది, నువ్వెంత వల్గర్ గా మాట్లాడడం, ఇంత దరిద్రంగా ఇంత బిహేవియర్ మీది అని మేము అనుకోలేదు, మీ కుటుంబం ఇలా అబద్ధాలు చెప్పి పెళ్లి చేస్తారు అనుకోలేదు. సో ఎప్పుడైతే ఇలా మాట్లాడారో మాకు వద్దు అని మేము చెప్పేశాం. ఆఫ్టర్ దట్ కూడా ఇవన్నీ కంటిన్యూ చేయడం, మీ వీడియోస్ రిలీజ్ చేయడం, మేమిద్దరం మాట్లాడుకున్న ఆడియో కాల్ అవనివ్వండి, వీడియో కాల్ ఇవ్వనివ్వండి, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన కొన్ని పర్సనల్ చిన్న పర్సనల్స్ ఉంటాయి. అవి కూడా రోడ్డు మీదకి ఇడ్చుకొని ఒక పెళ్ళాన్ని ఎట్లా మాట్లాడాలో తెలీదు, ఎలా చూపించాలో తెలీదు. ఒక నైటీలో ఉన్న వీడియో రిలీజ్ చేస్తాడు, ఏదేదో మాట్లాడతాడు, వాళ్ళ ఫ్రెండ్స్ తో చెప్తాడు, నా ఫ్రెండ్స్ తో చెప్తాడు, నా ఫ్రెండ్స్ కి కంప్లైంట్స్ చేస్తాడు. 1 2 ఇన్నని చెప్పమంటారు? నా టోటల్ ఫ్యామిలీ సఫర్ అవుతుంది. సెకండ్ది, మీరు నిన్న నుంచి ఏం చెప్తా ఉన్నారంటే శ్యామ్ అనే వ్యక్తికి ఈ స్పా అనేది ఉన్న విషయం తనకు తెలియదు, ఆ స్పా బిజినెస్ అనేది మాకు పెళ్ళైన తర్వాత తెలిసిందని చెప్తున్నారు. కానీ నేను అబ్బాయి కొన్ని ఎవిడెన్స్ కూడా పంపాడు, కొన్ని స్క్రీన్ షాట్స్ కూడా పంపాడు. ఏం చెప్తా ఉన్నాడు అంటే శ్యామ్, అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని నా సెలూన్ కి తీసుకెళ్లి చూపించాను, అన్ని వైపులా వాళ్ళు వెరిఫై చేసుకున్నారు, చూసుకున్నారు, నా స్పా బిజినెస్ అని తెలిసిన తర్వాతనే ఐశ్వర్యాన్ని తీసుకొచ్చి నాకు వాళ్ళ కుటుంబ సభ్యులు పెళ్లి చేశారు అనేది చెప్తా ఉన్నారు. లెట్ మీ క్లియర్ దిస్ సార్. ఇప్పుడు ఏంటంటే మ్యాటర్, సలూన్ అనేది వేరు, స్పా అనేది వేరు. దీని మధ్య రెండిట్ల మధ్య డిఫరెన్స్ తెలుసు కదా మీకు. సో సలూన్ అంటే అది యూనిసెక్స్ సలూన్ తెలుసు కదా, అందరూ ఫ్యామిలీ సలూన్ అందరూ వెళ్ళొచ్చు, అది ఉందని మాకు చెప్పారు. అది కూడా లేదన్న విషయం వాళ్ళ ఫాదరు, మేము అప్పటికే నేను పెళ్ళైన మొదటి రోజు నుంచే నేను చాలా టార్చర్ అనుభవిస్తున్నా. అంటే పెళ్లికి ముందే అతనికి నాకు గొడవలు ఉన్నాయి. దేని గొడవలు ఉన్నాయంటే మాట జారుతాడు, నోరు జారుతాడు, సారీ చెప్తాడు, కాలు పట్టుకుంటానంటాడు, మాట్లాడితే ఇదే జరిగేది, పెళ్లి క్యాన్సిల్ చేద్దామంటాడు. అంటే ఒక అమ్మాయికి సమాజంలో ఒకసారి బొట్టు పెట్టేసి అమ్మాయి మా అమ్మాయి అని అనిపించుకొని ఒక 10 మంది ఇంటికి వచ్చేసి
ఒక ఎంగేజ్మెంట్ లా చేసుకొని వెళ్ళిపోయి మేము క్యాన్సిల్ చేస్తామంటే అది ఎంతవరకు కరెక్ట్? సో నేను ఆ విషయంలో నేను ఊరుకోలేదు. ఎట్లా మాట్లాడతాడు మీ అబ్బాయి అని వాళ్ళ మదర్ ఫాదర్ ని అడిగాను. ఆ తర్వాత సరే అత్తమ్మ వదిలేసండి ఇదంతా, దీనివల్ల పెళ్లికి డిస్టర్బెన్స్ రాకూడదు అని చెప్పి మళ్ళీ అతన్ని తిడుతుంటే కూడా నేను మళ్ళీ ఆపేసి సరే ఇదంతా వదిలేయండి, తనతో కొన్ని రోజులు నేను మాట్లాడలేను, ఒక 2-3 రోజులు వదిలేసాను, నన్ను కామప్ అయిపోతాను అని చెప్పా. ఆ తర్వాత ప్రతిసారి ఏదో ఒక మాట మాట్లాడడం, అంటే నేను వర్క్ లో ఉంటే కూడా వీడియో కాల్ మాట్లాడాలంటే ఎట్లా? పెళ్లికి ముందు నుంచి ఇవన్నీ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. సరే చిన్న చిన్నవి కదా అనుకున్నా. అప్పటికి నా దగ్గర బూతులు మాట్లాడడం, వేరేవి లేవు, అలగడాలు, కోపాలు, పెళ్లి